Good morning, students. I am Pravalika, Department of Physics from Sir Sierra College for Women, Elur. Now, I am going to discuss about first BSc Sem 1 Skill Development course paper, and the paper title is Electrical Appliances. In previous video, we have already discussed few topics from Unit 2. Let us see few more topics from Unit 2. Those are single phase, three phase, star connection, delta connection and basics of house wiring. ముందు మనం అసలు టాపిక్లోకి వెళ్ళే ముందు కొన్ని ఫ్యూ బేసిక్ పాయింట్స్ చూద్దాం. మనం ఈ సింగిల్ ఫేస్ అండ్ త్రీ ఫేస్ అనే వర్డ్స్ని వెరీ కామన్గా మన డైలీ లైఫ్లో వింటూ ఉంటాం. అండ్ అలాగే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ కరెంట్ వైర్స్ని కూడా మనం చూస్తూ ఉంటామమ్మా. ఈ యొక్క సింగిల్ ఫేస్ అండ్ త్రీ ఫేస్ సప్లైస్ ఎక్కడ యూస్ చేస్తాము అంటే సింగిల్ ఫేస్ సప్లై వచ్చేటప్పటికి మనం డొమెస్టిక్ పర్పస్ కింద యూస్ చేస్తాము. వేరేస్ కమింగ్ టు త్రీ ఫేస్ సప్లైస్ అనేవి కమర్షియల్గా అంటే హెవీ లోడ్స్కి ఈ యొక్క త్రీ ఫేస్ సప్లై అనేది యూస్ చేస్తామమ్మా. జనరల్గా మనకి 2 టైప్స్ ఆఫ్ కరెంట్ సప్లైస్ ఉన్నాయి. అవేంటివమ్మా? డైరెక్ట్ కరెంట్ ఒకటి, నెక్స్ట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఒకటి. ఈ డైరెక్ట్ కరెంట్ అనేవి ఎలా రిప్రజెంట్ చేస్తాం? మనము పాజిటివ్ అండ్ నెగిటివ్గా రిప్రజెంట్ చేస్తాము. అండ్ అలాగే ఆల్టర్నేట్ కరెంట్ వచ్చేటప్పటికి సింగిల్ ఫేస్ అండ్ త్రీ ఫేస్ కింద మనము రిప్రజెంట్ చేసుకుంటాము. మళ్ళీ త్రీ ఫేస్లో మనకి 2 టైప్స్ ఉన్నాయమ్మా, 2 సిస్టమ్స్ ఉన్నాయి. అవేంటివి? 3 ఫేస్ 3 వైర్ సిస్టమ్ ఒకటి అండ్ అలాగే 3 ఫేస్ 4 వైర్ సిస్టమ్ ఒకటి. ఓకేనా తల్లి? ఇవి కొన్ని ఫ్యూ బేసిక్ పాయింట్స్. నెక్స్ట్, అసలు వాట్ ఈజ్ మెన్ బై సింగిల్ ఫేస్ సప్లై? సింగిల్ ఫేస్ సప్లై అంటే ఏంటి? ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం సింగిల్ వోల్టేజ్ లెవెల్ని మెయింటైన్ చేసేదాన్ని మనం సింగిల్ ఫేస్ సప్లై అంటామమ్మా. అంటే ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం ఒకే వోల్టేజ్ లెవెల్ని మెయింటైన్ చేస్తూ వెళ్ళే సప్లైనే మనము సింగిల్ ఫేస్ సప్లై అంటాం. దట్ ఈస్ 230 volts అనమాట. ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం అని చెప్పుకుంటాం. ఓకేనా? అండ్ అలాగే సింగిల్ ఫేస్ సప్లైలో మనకి ఫేజ్ అండ్ న్యూట్రల్ అండ్ 2 వైర్స్ ఉంటాయన్నమాట. సింగిల్ ఫేస్లో ఎన్ని వైర్స్ ఉంటాయమ్మా? ఫేస్ వైర్ ఒకటి అండ్ అలాగే న్యూట్రల్ వైర్ ఒకటి. ఈ ఫేస్ వైర్ ఏమో పవర్ అనేది ఫ్లో అవుతుంది. ఈ న్యూట్రల్ వైర్ ఏమో ఎలా యాక్ట్ చేస్తుందమ్మా? రిటర్న్ పాత్ కింద యాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఫేస్ వైర్ ఏం చేస్తుందమ్మా? పవర్ అనేది ఫ్లో అవుతుంది. ఈ న్యూట్రల్ వైర్ వచ్చేటప్పటికి రిటర్న్ పాత్ కింద యాక్ట్ చేస్తుంది. జనరల్గా మనం ఈ సింగిల్ ఫేస్ ఒక సప్లై ఎంత అని చెప్పుకున్నామమ్మా? 230 volts. దీన్నే మనం ఏమంటాము అంటే ఫేస్ వాల్యూని ఇండికేట్ చేస్తుంది. ఈ 230 volts ఏమి ఇండికేట్ చేస్తుందమ్మా? ఫేస్ వాల్యూని ఇండికేట్ చేస్తుంది. అసలు ఫేస్ వాల్యూ అంటే ఏంటమ్మా? ఫేస్కి న్యూట్రల్కి మధ్యనున్న వోల్టేజ్నే మనం ఫేస్ వాల్యూ అంటాం అన్నమాట. అర్థమైందా తల్లి? జనరల్గా ఈ సింగిల్ ఫేస్కి ఎంత వోల్ట్స్ ఉంటాయి? 230 volts ఉంటాయి. దీన్నే నేను ఏమని చెప్తున్నాను? ఫేస్ వాల్యూ అని చెప్తున్నా. అసలు ఫేస్ వాల్యూ అంటే ఏంటమ్మా? ఫేస్కి న్యూట్రల్కి మధ్యనున్న వోల్టేజ్ని నేను ఫేస్ వాల్యూ అని చెప్తున్నాను. అందుకే ఈ సింగిల్ ఫేస్ని నేను ఏమంటానమ్మా? ఫేస్ క్వాంటిటీ అని చెప్తాను అనమాట. ఏమని చెప్తా దీన్ని? సింగిల్ ఫేస్ని ఫేస్ క్వాంటిటీ అని చెప్తాను. నెక్స్ట్, ఈ యొక్క 230 voltsని నేను ఏమని చెప్తున్నాను? ఆర్ఎంఎస్ వాల్యూగా ఇండికేట్ చేసుకుంటున్నాను. ఎందుకు ఇండికేట్ చేసుకుంటున్నాను అంటే ఈ యొక్క ఎఫెక్టివ్ వాల్యూని కూడా నేను ఆర్ఎంఎస్ వాల్యూ కింద ఇండికేట్ చేసుకుంటున్నా. అంటే ఏంటమ్మా? విఆర్ఎంఎస్ ఈక్వల్స్ టు 1/√2 ఇంటూ విమాక్స్. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? ఎఫెక్టివ్ వాల్యూ. సో ఏం చేస్తున్నాను? నాకు మ్యాక్సిమం వాల్యూ కావాలి. సో విమాక్స్ ఈక్వల్స్ టు √2 ఇంటూ విఆర్ఎంఎస్. ఇప్పుడు మనకి ఆర్ఎంఎస్ వాల్యూ అంటే ఏంటి తెలుసు కదమ్మా? ఏంటిదా వాల్యూ? 230 volts. సో మనకి వి మ్యాక్సిమం వాల్యూ ఎంత అవుతుంది? √2 ఇంటూ 230 volts. అప్రాక్సిమేట్గా మనకు వచ్చే వాల్యూ ఏంటి తల్లి? 320 or 330 volts అనమాట. ఇక్కడ నేను మ్యాక్సిమం వాల్యూగా ఏ ఒక వాల్యూని నేను తీసుకుంటున్నాను? 330 volts అనమాట. మనకి ఆర్ఎంఎస్ వాల్యూ ఏమో 230 volts అయితే మనకి మ్యాక్సిమం వాల్యూ అంటే పీక్ వాల్యూ ఏమొచ్చిందమ్మా? 330 volts వచ్చిందనమాట.
ఇది అసలు మన సింగిల్ ఫేస్. ఓకే, మనం ఏమైతే పాయింట్స్ చెప్పుకున్నామో బిఫోర్లో ఇక్కడ అవే పాయింట్స్ అమ్మ. చూడండి 2 వైర్స్ ఉంటాయని చెప్పుకున్నాం, ఒకటి మన ఫేజ్ అని చెప్పుకున్నాం, ఒకటి న్యూట్రల్. అండ్ ద ఫేజ్ అండ్ కండక్టర్ ఇస్ ద సేమ్. ఫేజ్ ఏం క్యారీ చేస్తుంది, పవర్ని క్యారీ చేస్తుంది. అండ్ వేరేస్ కమింగ్ టు న్యూట్రల్ వైర్ ఏం చేస్తుందమ్మా, రిటర్న్ పాత్ కింద మనకి యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ మనకి సింగిల్ ఫేజ్లో ఎంత వోల్టేజ్ అనేది సప్లై అవుతుంది, 230 వోల్ట్స్ సప్లై అవుతుంది. అండ్ అలాగే ఈ యొక్క సింగిల్ ఫేస్ మనం ఎక్కడ యూస్ చేస్తామని చెప్పాను, డొమెస్టికల్గా యూస్ చేసుకుంటామని చెప్పాం. అంటే ఏంటమ్మా, లైక్ ఫ్యాన్, కూలర్, గ్రైండర్, హీటర్, ఇవన్నీ కూడా మనకి సింగిల్ ఫేస్ మీదే వర్క్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకేనా తల్లి, ఇది సింగిల్ ఫేస్. కమింగ్ టు 3 ఫేస్. చూడండి, ఈ 3 ఫేస్ అంటే ఏంటి అంటే ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం 3 వోల్టేజ్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది. అంటే ఏంటి అంటే మనం ఇందాక సింగిల్ ఫేస్లో ఏం చెప్పుకున్నాము, ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం మనకి సింగిల్ వోల్టేజ్ లెవెల్ అనేది మెయింటైన్ చేస్తుంది. వెరస్ కమింగ్ టు 3 ఫేస్ సప్లైలో మనకి ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం 3 వోల్టేజ్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది. అంటే ఏంటి అంటే V1 ఈక్వల్స్ టు V2 ఈక్వల్స్ టు V3. ఓకేనా. అండ్ అలాగే ఇవి సేమ్ మ్యాగ్నిట్యూడ్తో 120 డిగ్రీస్ ఫేజ్ డిస్ప్లేస్మెంట్ కలిగి ఉంటుంది. అంటే ఏంటి అంటే ఏం చెప్పుకున్నామమ్మా, మనకి సేమ్ మ్యాగ్నిట్యూడ్తో 120 డిగ్రీస్ డిఫరెన్స్తో ఫేజ్ డిస్ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి 230 వోల్ట్స్ విత్ 0 డిగ్రీస్, అండ్ అలాగే 230 వోల్ట్స్ విత్ 120 డిగ్రీస్, అండ్ 230 వోల్ట్స్ విత్ 240 డిగ్రీస్. అంటే ఏంటంటే సేమ్ మ్యాగ్నిట్యూడ్తో మనకి 120 డిగ్రీస్ ఫేజ్ డిఫరెన్స్తో ఉంటుంది అనమాట త్రీ ఫేజ్ సప్లై అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, లైన్కి మధ్య ఉన్న వోల్టేజ్ నేమో నేను లైన్ వోల్టేజ్ అంటున్నాను. అంటే ఎంత వోల్ట్స్ దానికి, 415 వోల్ట్స్. అండ్ అలాగే లైన్కి న్యూట్రల్కి మధ్య ఉన్న వోల్టేజ్ నేను ఫేజ్ వోల్టేజ్ అంటున్నా. అది ఎంత వోల్ట్స్ అమ్మా, 230 వోల్ట్స్. అంటే ఈ వాల్యూస్ కూడా సింగిల్ ఫేజ్ లాగానే ఆర్ఎంఎస్ వాల్యూని ఇండికేట్ చేస్తాయన్నమాట. అర్థమైందా తల్లి? ఈ 3 ఫేజ్లో లైన్కి మధ్య ఉన్న వోల్టేజ్ని మనం లైన్ వోల్టేజ్ అంటాము. అండ్ లైన్కి న్యూట్రల్కి మధ్య ఉన్న వోల్టేజ్ని ఫేజ్ వోల్టేజ్ అంటాం. అండ్ అలాగే ఈ యొక్క వాల్యూస్ని ఎలా సింగిల్ ఫేజ్లో ఎలాగైతే ఆర్ఎంఎస్ వాల్యూ కింద ఇండికేట్ చేసామో 3 ఫేజ్లో కూడా మనము అలాగే ఇండికేట్ చేసుకుంటాము. దీంట్లో మనం చెప్పుకున్నాం కదా, 3 ఫేజ్ సప్లైలో ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయమ్మా, 3 ఫేజ్ 3 వైర్ సిస్టమ్ ఒకటి, 3 ఫేజ్ 4 వైర్ సిస్టమ్ అని చెప్పుకున్నాం ప్రీవియస్గా. ఇక్కడ చూడండి 3 ఫేజ్ 3 వైర్ సిస్టమ్ ఏమో RYB అంటాము, అలాగే 3 ఫేజ్ 4 వైర్ సిస్టమ్ ఏమో RYB విత్ న్యూట్రల్ అన్నమాట. ఓకేనా, ఇదే 2 సిస్టమ్స్ అని చెప్పుకున్నాం మనం. అండ్ వన్ మోర్ థింగ్, దీంట్లో మరి కనెక్షన్ లోడ్స్ ఉండాలి కదమ్మా. ఈ యొక్క 3 ఫేజ్ 3 వైర్ సిస్టమ్కి ఏమో డెల్టా కనెక్షన్ లోడ్ ఉంటుంది. వెరస్ కమింగ్ టు 3 ఫేజ్ 4 వైర్ సిస్టమ్కి ఏమో స్టార్ కనెక్టర్ లోడ్ ఉంటుంది. అంటే దీంట్లో 2 టైప్స్ ఆఫ్ కనెక్టర్ లోడ్స్ ఉంటాయి, ఒకటి డెల్టా అండ్ ఇంకోటి స్టార్ కనెక్షన్ లోడ్ అన్నమాట. ఈ 3 ఫేజ్లో మనం వెరీ కామన్గా చూసే 2 టైప్స్ ఆఫ్ లోడ్స్ ఏంటి అంటే స్టార్ అండ్ డెల్టా కనెక్టర్ లోడ్స్ అని మనం చెప్పచ్చమ్మా. 3 ఫేజ్ సప్లై కూడా అర్థమైంది కదమ్మా. వేరాస్ కమింగ్ టు సింగిల్ ఫేజ్కి 3 ఫేజ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే సింగిల్ ఫేజ్లో ఏమో సింగిల్ వోల్టేజ్ లెవెల్ మెయింటైన్ చేస్తుంది. వేరాస్ కమింగ్ టు 3 ఫేజ్ సప్లైలో ఏమో 3 వోల్టేజ్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. దీంట్లో మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఈ రెండే. అండ్ కమింగ్ టు 3 ఫేజ్లో మనకి 2 కనెక్టర్ లోడ్స్ ఉంటాయమ్మా, ఒకటి డెల్టా కనెక్టర్ లోడ్, ఇంకోటి స్టార్ కనెక్టర్ లోడ్. నెక్స్ట్ అసలు ఈ సింగిల్ ఫేజ్ ఎలా ఉంటుంది అంటే హౌ సింగిల్ ఫేజ్ లుక్స్. మనం ఏం చెప్పుకున్నాము, 230 వోల్ట్స్ అనేది ఆర్ఎంఎస్ వాల్యూ అని చెప్పుకున్నాము. వేరస్ కమింగ్ టు 330 వోల్ట్స్ ఏం చెప్పుకున్నామమ్మా, ఇట్ ఈజ్ ఏ మ్యాక్సిమం వాల్యూ అని చెప్పుకున్నాం. సో మనం సింపుల్గా ఏం రాసుకోవచ్చు, విఆర్ఎంఎస్ ఈక్వల్స్ టు విమ్యాక్స్ బై √2 అని చెప్పుకోవచ్చు. ఇది సింగిల్ ఫేజ్ అనేది ఎలా చెప్పుకుంటాము అనేది. నెక్స్ట్ కమింగ్ టు 3 ఫేజ్. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం 3 వోల్టేజ్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది అని చెప్పుకున్నాం. సో మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, V1 ఈక్వల్స్ టు V2 ఈక్వల్స్ టు V3 అని చెప్పుకున్నాం. సో ఇక్కడ మనం చూడండి VR ఈక్వల్స్ టు VY ఈక్వల్స్ టు VB. అండ్ అలాగే ఇంకో కండిషన్ చెప్పుకున్నాం, సేమ్ మ్యాగ్నిట్యూడ్తో 120 డిగ్రీస్ ఫేజ్ డిస్ప్లేస్మెంట్ అనేది ఉంటుంది అని చెప్పుకున్నాం.
మళ్ళీ చూడండి 230 with 0 degrees, 230 volts with 120 degrees and 230 volts with 240 degrees. ఇలా సేమ్ మ్యాగ్నిట్యూడ్తో విత్ ఫేజ్ డిఫరెన్స్ 120 ఫేజ్ డిస్ప్లేస్మెంట్తో సప్లై అవుతుంది కాబట్టి దీన్నే మనం ఏం చెప్తాము అంటే బ్యాలెన్స్డ్ సప్లై అని చెప్తామమ్మా. ఓకేనా తల్లి? ఇక్కడది అసలు సింగిల్ ఫేస్ అంటే ఏంటి, 3 ఫేస్ అంటే ఏంటి చూసాం. నెక్స్ట్ మనం 3 ఫేస్లో 2 కనెక్షన్ లోడ్స్ చూసాం. ఏంటి చూసామమ్మా మనం? స్టార్ కనెక్షన్ లోడ్ ఒకటి, డెల్టా కనెక్షన్ లోడ్. ఇప్పుడు వాటి మధ్య డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం తల్లి. చూడండి, స్టార్ అండ్ డెల్టా కనెక్షన్స్ మనం ఏం చెప్పుకున్నాము? స్టార్ కనెక్షన్ 4 వైర్ కనెక్షన్ అని చెప్పుకున్నాం. అండ్ అలాగే డెల్టా కనెక్షన్కి వచ్చేటప్పటికి 3 వైర్ కనెక్షన్ అని చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ ఈ యొక్క స్టార్ కనెక్షన్లో ఎన్ని టైప్స్ ఉన్నాయని చెప్పుకున్నాము? 2 టైప్స్. ఏంటివి అవి? 4 వైర్ 3 ఫేజ్ సిస్టమ్ అండ్ అలాగే 3 వైర్ 3 ఫేజ్ సిస్టమ్. వేరేస్ కమింగ్ టు డెల్టా కనెక్షన్లో 3 వైర్ 3 ఫేజ్ సిస్టమ్ అనేది పాసిబుల్గా ఉంటుంది. అండ్ అలాగే ఈ అవుట్ ఆఫ్ 4 వైర్స్లో మనకి 3 వైర్స్ ఫేసెస్ కింద అండ్ అలాగే 1 వైర్ ఏమో న్యూట్రల్ కింద యాక్ట్ చేస్తుంది. ఏ కనెక్షన్లో అమ్మా? స్టార్ కనెక్షన్లో. మరి డెల్టా కనెక్షన్లో ఎలా యాక్ట్ చేస్తుంది? 3 వైర్స్ కూడా ఫేసెస్ కిందనే యాక్ట్ చేస్తుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఈ స్టార్ కనెక్షన్లో వన్ ఎండ్ ఆఫ్ ఆల్ ద 3 వైర్స్ అనేవి ఒక కామన్ పాయింట్ దగ్గర కనెక్ట్ అవుతాయి అన్నమాట. సో అందువల్ల మనకి ఈ స్టార్ కనెక్షన్ అనేది ఏ షేప్లో కనపడుతుందమ్మా? వై షేప్లో కనపడుతుంది. చూడండి, ఈ యొక్క 3 కూడా మనకి ఒకే పాయింట్ దగ్గర కామన్ పాయింట్ కింద కనెక్ట్ అయినాయి. సో ఇది మనకి ఏ షేప్లో కనపడుతుందో చూడండి, వై షేప్లోనే కనపడుతుంది. సో అందుకే మనం ఈ స్టార్ కనెక్షన్ని వై షేప్లో ఉంటుంది అని మనం చెప్పుకుంటాం అనమాట. అండ్ తర్వాత చూడండి, ఒక కామన్ పాయింట్ దగ్గర అన్నీ కనెక్ట్ అవుతాయి అండ్ నెక్స్ట్ 3 పాయింట్స్ కూడా ఓపెన్ ఎండ్స్ కింద ఉంటాయి అన్నమాట. ఓకే. అండ్ కమింగ్ టు డెల్టా కనెక్షన్, ఎవ్రీ వైర్ ఈస్ కనెక్టెడ్ టు 2 adjacent wires in the form of a triangle and all the 3 common points of the connection form the 3 phases. చూడండి, ప్రతి ఎవ్రీ వైర్ అనేది 2 adjacent wires కి కనెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఈ ఆర్ అనేది ఇలా అడ్జసెంట్గా కనెక్ట్ అయింది, ఇది బి అనేది ఇలా అడ్జసెంట్గా కనెక్ట్ అయింది అండ్ వై అనేది ఇలాగా అడ్జసెంట్గా కనెక్ట్ అయింది. సో మనకి డెల్టా కనెక్షన్ అనేది ఏ ఫామ్లో కనపడుతుందమ్మా? ట్రయాంగిల్ ఫామ్లో మనకి కనబడుతుంది. ఇదే స్టార్కి డెల్టాకి ఉన్న కనెక్షన్స్ డిఫరెన్స్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూడండి, ద కామన్ పాయింట్ ఆఫ్ ద స్టార్ కనెక్షన్ ఈజ్ కాల్డ్ న్యూట్రల్ ఆర్ స్టార్ పాయింట్ అని చెప్తాం. అంటే ఎక్కడైతే కామన్ పాయింట్ ఉందో దాన్నే మనం న్యూట్రల్ అంటాము ఆర్ స్టార్ పాయింట్ అంటాం. కానీ డెల్టా కనెక్షన్ మనకి న్యూట్రల్ కనెక్షన్ లేదు కాబట్టి సో మనం ఏం చెప్తామమ్మా? దెర్ ఈజ్ నో న్యూట్రల్ కనెక్షన్ అని చెప్తాము. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి 2 పాయింట్స్ ఉన్నాయి, మెయిన్ పాయింట్స్. లైన్ వోల్టేజ్ అండ్ ఫేస్ వోల్టేజ్ ఈజ్ డిఫరెంట్. చూడండి, లైన్ వోల్టేజ్ అండ్ ఫేస్ వోల్టేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ డెల్టా కనెక్షన్లో ఏమవుతుంది? లైన్ వోల్టేజ్ అండ్ ఫేస్ వోల్టేజ్ ఆర్ సేమ్ అన్నమాట. చూడండి, ఇక్కడ మనకి నెక్స్ట్ డయాగ్రామ్లో కనపడుతుంది. లైన్ వోల్టేజ్ అండ్ అలాగే ఫేస్ వోల్టేజ్ అనేది సేమ్గా ఉంటుంది. సి VL equals to VP and VP equals to VL. ఓకే. నెక్స్ట్ ఇది కూడా చూడండి, మనకి డిఫరెంట్గా ఉంటుందని చెప్పుకున్నాం కదా. లైన్ వోల్టేజ్ ఫేస్ వోల్టేజ్ ఎంత టైంతో డిఫరెన్స్గా ఉంటుంది? √3 times ఆఫ్ ఫేస్ వోల్టేజ్. నెక్స్ట్ పాయింట్ అదే చూడండి, లైన్ వోల్టేజ్ ఈజ్ √3 times ఫేస్ వోల్టేజ్. ఇదిగోండి, లైన్ వోల్టేజ్ ఈజ్ √3 times ఆఫ్ ఫేస్ వోల్టేజ్. వేర్ కమింగ్ టు మనకి లైన్ వోల్టేజ్లోకి వచ్చేటప్పటికి ఏంటి? లైన్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ది ఫేస్ వోల్టేజ్. ఇదిగోండి, లైన్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ది ఫేస్ వోల్టేజ్. మనం అదే లైన్ కరెంట్స్ చూసుకున్నాం అనుకోండి, ఫేస్ కరెంట్ అండ్ లైన్ కరెంట్ చూసుకుంటే స్టార్ కనెక్షన్లో ఏమో ఈక్వల్గా ఉంటుంది. వేరాస్ కమింగ్ టు డెల్టా కనెక్షన్కి వచ్చేటప్పటికి √3 times ఆఫ్ ఫేస్ కరెంట్ ఉంటుంది. అంటే లైన్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు √3 times ఆఫ్ ఫేస్ కరెంట్. సో ఇక చిన్న డిఫరెన్స్ ఉంటుందమ్మా. చూడండి, లైన్ వోల్టేజ్కి వచ్చేటప్పటికి మనకి స్టార్ కనెక్షన్లో √3 times ఆఫ్ ఫేస్ వోల్టేజ్ ఉంటుంది. వేరస్ కమింగ్ టు డెల్టా కనెక్షన్కి వచ్చేటప్పటికి లైన్ కరెంట్ అనేది √3 times ఆఫ్ ఫేస్ కరెంట్ ఉంటుంది. ఓకేనా తల్లి? నెక్స్ట్
స్టార్ కనెక్షన్ అనేది ఎక్కడ యూస్ చేస్తాం, ఎక్కువగా లాంగ్ డిస్టెన్స్లో యూస్ చేస్తాము. వేరస్ కమింగ్ టు డెల్టా కనెక్షన్స్కి వచ్చేటప్పటికి షార్టర్ డిస్టెన్సెస్ దగ్గర యూస్ చేస్తాం అనమాట. ఇవే స్టార్ అండ్ డెల్టా కనెక్షన్కి ఒక డిఫరెన్సెస్. నెక్స్ట్ టాపిక్ ఏంటమ్మా మనకి బేసిక్స్ ఆఫ్ హౌస్ వైరింగ్. అసలు బేసిక్స్ ఆఫ్ హౌస్ వైరింగ్ అంటే ఏంటమ్మా, మనం ఇప్పుడు ఒక హోమ్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అంటే మనం ఫస్ట్ చూసుకునే కండిషన్ ఏంటి, ఎలక్ట్రిక్ షాక్ ప్రూఫ్. అంటే ఎలక్ట్రిక్ షాక్ కలగకుండా మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం. ఎప్పుడు ఏ రకంగా ప్రికాషన్స్ తీసుకుంటాము, ఎక్కువ డ్యూరింగ్ వైరింగ్ చేసేటప్పుడు మనం చాలా ప్రికాషన్స్ తీసుకుంటాం. సో ఈ ప్రికాషన్స్ ఏంటి అంటే మనకి 7 ఉన్నాయమ్మా. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి, క్యారీ అవుట్ వైరింగ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్. అండ్ నెంబర్ 2, డోంట్ అలో వైరింగ్ టు రన్ అబోవ్ సీలింగ్. Number 3, don't exceed the load on circuit. Number 4, fix switch boards at proper height. And number 5, use earth wire of proper gauge. Number 6, make use of copper conductors. And the number 7, never utilize damaged wiring or elements. So ఇప్పుడు ప్రతి ఒక్క దానికి డిస్క్రిప్షన్ చూసుకుందాం. See, number 1, carry out wiring on distribution system. దీనిలో డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్స్ అనేవి ఎలా క్యారీ అవుట్ అవ్వాలంటే విత్ మెయిన్ అండ్ బ్రాంచ్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్ టు కన్వీనియన్స్ సెంటర్స్, ఇలా క్యారీ అవుట్ అవ్వాలమ్మా వైరింగ్ అనేది. అండ్ అలాగే ఏవైతే మనము అన్ని కండక్టర్స్ కూడా ఎలా రన్ అవ్వాలి అంటే అలాంగ్ ద వాల్స్ అండ్ సీలింగ్స్తో పాటు రన్ అవ్వాలి. అండ్ ఎందుకు అంటే ఇది ఈజీగా యాక్సెసిబుల్ అవుతాయంట. ఎప్పుడు యాక్సెసిబుల్ అవుతాయి, ఫర్ త్రూ ఇన్స్పెక్షన్కి ఈజీగా యాక్సెసిబుల్ అవుతాయి. ఎప్పుడు కండక్టర్స్ అనేవి అలాంగ్ ద వాల్స్ అండ్ సీలింగ్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. ఓకేనా, ఇది మన ఫస్ట్ ప్రికాషన్. నెంబర్ 2, డోంట్ అలో వైరింగ్ టు రన్ అబోవ్ సీలింగ్. అంటే మనం వైరింగ్ చేసుకునేటప్పుడు మనకి సీలింగ్ అబోవ్గా వెళ్ళకూడదు, అలాంగ్ ద సీలింగ్ ఉండాలి కానీ అబోవ్ ద సీలింగ్ అనేది ఉండకూడదు. ఓకే, అలా కండిషన్ ఏంటి ఇప్పుడు అంటే మనం ఇప్పుడు 2 సర్క్యూట్స్ తీసుకుంటే వాటి రెండింటి మధ్య ఉండే మినిమం డిస్టెన్స్ అనేది షుడ్ బి 7 feet. 7 feet అనే డిస్టెన్స్ మాత్రం కంపల్సరీ ఉండాలంట. అండ్ అలాగే ఈ ఆపరేటర్స్ ఏవైతే వైరింగ్ ప్రెషర్ ఉంటుందో ఆ ఆపరేటర్స్ అన్ని కూడా ఎవరు కంపెల్ చేయాలమ్మా, ఐఎస్ఐ స్పెసిఫికేషన్స్ ద్వారా కంపెల్ చేయాలి. ఐఎస్ఐ అంటే ఏంటి అంటే ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్. ఈ యొక్క ఐఎస్ఐ ద్వారా మనకి మన ఆపరేటర్స్ అన్నీ కూడా కంపెల్ అయి ఉండాలి. ఓకే, దిస్ నెక్స్ట్ ప్రికాషన్ ఏంటమ్మా, డోంట్ ఎక్సీడ్ ద లోడ్ ఆన్ సర్క్యూట్. లోడ్ అనేది ఎక్సీడ్ అవ్వకూడదు అని చెప్తున్నాడు అనమాట. దాంట్లో చూడండి, ద నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఇన్ లైట్ సర్క్యూట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 10. అంటే ఏదైతే లైట్ సర్క్యూట్స్ ఉన్నాయో దాని యొక్క నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనేది 10 కన్నా ఎక్సీడ్ అవ్వకూడదు అని చెప్తున్నాడు. అండ్ అలాగే ఏదైతే లోడ్ అనే సర్క్యూట్లో ఉంటుందో టోటల్ లోడ్ అనేది 800 watts కన్నా ఎక్కువ ఉండకూడదు అని చెప్తున్నారు అమ్మ. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఉంది, 1 circuit కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ 1 కనెక్షన్ ఫ్రమ్ ఎలక్ట్రికల్ మీటర్. అంటే ఏంటి అంటే ఒక కంప్లీట్ సర్క్యూట్ అంటే 1 సర్క్యూట్ అనేది ఒక కనెక్షన్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంట. ఐదర్ ఫ్రమ్ ఎలక్ట్రికల్ మీటర్ నుంచి అయినా అవ్వచ్చు లేదా మెయిన్ ఫ్యూజ్ సర్క్యూట్ నుంచి అయినా అవ్వచ్చు తల్లి. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ పాయింట్, ఈ వైరింగ్ సర్క్యూట్ అనేది దాని నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎంత ఉండాలంటమ్మా, ఎంత ఉండకూడదంట, ఇట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 2 కన్నా ఎక్కువ ఉండకూడదంట. అండ్ అలాగే ఈ వైరింగ్ సైజ్ అనేది కాపర్ అయితే 1.5 mm² ఉండాలంట, అదే అల్యూమినియం అయితే 2 mm² ఫర్ అల్యూమినియం ఉండాలంట. అండ్ నెక్స్ట్ ప్రికాషన్ చూద్దాం, ఫిక్స్ స్విచ్ బోర్డ్స్ ఎట్ ప్రాపర్ హైట్. మన స్విచ్ బోర్డ్స్ అనేవి ఒక ప్రాపర్ హైట్లో ఫిక్స్ చేసుకోమని చెప్తున్నాను. నెక్స్ట్ ప్రికాషన్, ఎంత హైట్లో ఫిక్స్ చేసుకోవాలంట, 1.5 meters అనే హైట్లో ఫిట్ చేసుకోవాలంట. అండ్ అలాగే మన ఒక వైరింగ్ అనేది హారిజెంటల్గా ఎంత మీటర్లో ఉండాలంటమ్మా, 3 metersలో ఉండాలంట. ఓకేనా తల్లి, ఇది ఒక ప్రికాషన్. కమింగ్ టు నెక్స్ట్ ప్రికాషన్, యూజ్ ఎర్త్ వైర్ ఆఫ్ ప్రాపర్ గాజ్. అంటే ఎర్త్ వైర్ అనేది కంపల్సరీ అని చెప్తున్నాడు. ఈ ఎర్త్ వైర్ అనేది కూడా ఎలా ఉండాలంటమ్మా, కాపర్ కేసులో అయితే 14 SWG ఉండాలి. అంటే ఏంటి, SWG అంటే ఏంటంటే స్టాండర్డ్ వైర్ గాజ్. అండ్ అలాగే అల్యూమినియంలో అయితే 4 mm² అనేది ఉండాలంట ఎర్త్ వైర్ అనేది. అండ్ అలాగే ఈ ఫ్యూజ్ వైర్ అనేది ఫేస్ వైర్కి కనెక్ట్ అవుతుంది. అండ్ అలాగే న్యూట్రల్ లింక్ అనేది న్యూట్రల్ వైర్కి కనెక్ట్ అవుతుంది అని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్,
అన్ని స్విచెస్ కూడా ఫేస్ వైర్కే కనెక్ట్ అవ్వాలంట. అండ్ అలాగే మినిమం సైజ్ ఆఫ్ ఎర్త్ వైర్ ఫర్ లైట్ సర్క్యూట్స్ అనేవి కాపర్కి అయితే 1 mm² ఉండాలంట. అండ్ అలాగే అల్యూమినియంకి ఏమో 1.5 mm² ఉండాలంట. ఇది ఎర్త్ వైర్కి సంబంధించింది. అండ్ ఎర్త్ వైర్ అనేది చాలా కంపల్సరీ అని చెప్తున్నాడు. ఎందుకు? టు అవాయిడ్ ది షార్ట్ సర్క్యూట్స్ అనమాట. నెక్స్ట్ ప్రికాషన్, మేక్ యూజ్ ఆఫ్ కాపర్ కండక్టర్స్. అంటే కాపర్ కండక్టర్స్ని యూజ్ చేయమంటున్నాడు. అన్ని కండక్టర్స్ కూడా మనకి ఎలా ఉండాలమ్మా? కాపర్లోనే ఉండాలి. అండ్ అలాగే దీని యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా అనేది 0.0020 ఇంచెస్ కన్నా తక్కువ ఉండాలి అని చెప్తున్నాడు. అండ్ అలాగే దాని నామినల్ ఏరియా అనేది 3/0.2029 ఇంచెస్ అనేది ఉండాలి అని చెప్తున్నాడు. అండ్ ఎవ్రీ కండక్టర్ షుడ్ బి స్టాండర్డ్. అంటే ఏ కండక్టర్ తీసుకున్నా కూడా స్టాండర్డ్గా ఉండాలి అని చెప్తున్నాడు. ఇది ఇంకో ప్రికాషన్. లెట్ us see one more precaution. నెవర్ యూటిలైజ్ డ్యామేజ్డ్ వైరింగ్ ఆర్ ఎలిమెంట్స్. అంటే మనం హౌస్ వైరింగ్ చేయించుకుంటున్నప్పుడు మనం ఎలాంటి డ్యామేజ్డ్ వైరింగ్ కానీ డ్యామేజ్డ్ ఎలిమెంట్స్ కానీ యూజ్ చేయొద్దు అంటున్నాడు. ఎందుకు యూజ్ చేయొద్దు అంటున్నాడు? ఇన్ కేస్ ఎప్పుడైనా మన యొక్క డ్యామేజ్డ్ ఇన్సులేషన్ వైరింగ్ జరిగింది అనుకోండి, మనకి షార్ట్ సర్క్యూట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అందువల్ల మనం అవి షార్ట్ సర్క్యూట్స్ని అవాయిడ్ చేయడానికి మనం ఎలాంటి డ్యామేజ్డ్ ఇన్సులేషన్ వైరింగ్ అనేది యూజ్ చేయకూడదు. అండ్ నెక్స్ట్, యూ మస్ట్ ఫిక్స్ లైట్నింగ్ వైర్ ఎర్త్ ఇన్ టు ద గ్రౌండ్ టు ప్రొటెక్ట్ బిల్డింగ్ ఫ్రమ్ క్లౌడ్ లైటనింగ్. సో మనకి ఎర్త్ వైర్ అనేది ఎందుకని చెప్తున్నాడు కంపల్సరీ? మనం క్లౌడ్ లైట్నింగ్ నుంచి మన బిల్డింగ్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనకి ఎర్త్ వైర్ అనేది చాలా యూజ్ అవుతుంది అని చెప్తున్నాడు. సో మనం ఒకవేళ ఒక హౌస్ని మనం కన్స్ట్రక్ట్ చేయాలి అంటే మన వైరింగ్లో మనం ఇలా ఈ 7 ప్రికాషన్స్ కూడా కంపల్సరీ తీసుకోవాలి. సో ఈ 7 ప్రికాషన్స్ వల్ల మనకి ఎలాంటి ఎలక్ట్రిక్ షాక్ అనేది కలగకుండా ఉంటుందమ్మా. అర్థమైందా తల్లి? సో మన ఈ యొక్క వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాము? సింగిల్ ఫేజ్, 3 phase, and what is meant by star connection and delta connection, and basics of house wiring. So it is these topics are very important. ఇదిగోండమ్మా, ఇదే మన యొక్క బేసిక్స్ ఆఫ్ హౌస్ వైరింగ్ అన్నమాట. దీన్ని బట్టి మనం ఈజీగా హౌస్ వైరింగ్ అనేది చేసుకోవచ్చు. I think I am very clear to everyone. Thank you, students.